ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. And thy Father which seeth in secret shall reward thee openly. ఎప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు? ఆయన చెప్పిన పనిని చెప్పిన విధముగా చేయుట వలన నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న తండ్రి యొద్ద ఫలము పొందరు. నీవు ధర్మము చేయనప్పుడు నీకు ఘనత రావాలని చూడకు. కొంతమంది వేషధారులు సమాజ మందిరములలో, సంత వీధులలో అందరికీ తెలియాలని, కనబడాలని డాంబికముగా ప్రవర్తిస్తారు. కానీ వారి ఫలము దేవుని యొద్ద నుండి పొందుకుంటారని నిశ్చయముగా దేవుడే సెలవిచ్చారు. నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేతితో చేసినది ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. మనుషులకు కనబడాలని సమాజ మందిరములలోనూ వీధులలోనూ నిలిచి ప్రార్థించుట చాలామందికి ఇష్టము. వారికి తప్పక దేవుడు ఫలమును దయచేస్తాడు. కనుక నీవు నీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవలెను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నీవు నీతి కార్యములు చేయనప్పుడు, ధర్మ కార్యములను చేయనప్పుడు, దేవునికి ప్రార్థన చేయనప్పుడు, ఉపవాసముండి కన్నీటి ప్రార్థన చేయుచున్నప్పుడు ఒక్క నీ దేవునికి మాత్రమే, నీ పరమ తండ్రికి మాత్రమే తెలియనట్లు నీవు చేయవలెను. అప్పుడే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు నీవు కూడా ఎవరో చూడాలి, ఎవరో మెచ్చుకోవాలి, ఎవరి కోసమో నీకు గొప్ప రావాలి, ఘనత రావాలి అని చూడకుండా నీవు చేయి ప్రతి కార్యంలోనూ దేవునికి ఘనత వచ్చులాగున నిన్ను నీవు తగ్గించుకొని ఆయన నామానికి ఘనత వచ్చులాగున నీవు ప్రార్థించినట్లయితే, దేవుని నామాన్ని నీవు గొప్ప చేసినట్లయితే దేవుడు నీకు ప్రతిఫలమును తప్పక దయచేస్తాడు. నీవు చేయు కార్యములకు దేవుడే నీకు ప్రతిఫలమును దయచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానములకే వందనాలు దేవా. ఎవరైతే వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభు, ఆ రహస్యమందు చూచుచున్న తండ్రివి నాయన, వేషధారుల వలె మేము ఉండకుండా మేము చేయ ప్రతి ఒక్క పని నీకు మహిమను ఘనతను తెచ్చే విధంగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అమృతారెడ్డి గారి తమ్ముడు నాగరాజ్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థతను విడుదలను అనుగ్రహించండి. రాజేంద్ర గారి అప్పుల విషయంలో నాయన మీరే ఒక గొప్ప సహాయం అనుగ్రహించండి. స్వరూప గారి బిడ్డల విషయంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించండి. జగదీష్ గారి పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. చక్రవర్తి గారి ఉద్యోగం, అప్పులు, ప్రతి ఒక్క సమస్య నుంచి ఆ బిడ్డకు విజయంను దయచేయండి. ఎల్లయ్య గారికి అక్కమ్మ విషయంలో గొప్ప సహాయం వారికి అనుగ్రహించండి. ఇంకా ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.